Hello guys, welcome back to another video of Indian bike driving 3D new video. అప్డేట్ అయితే ఫైనల్లో వచ్చింది, కాకపోతే ప్లగ్ఇన్ యాప్ అప్డేట్ వచ్చిందనమాట. మెయిన్ గేమ్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు, అది కూడా త్వరలో వస్తుంది. అప్పటి వరకు ప్లగ్ఇన్ యాప్ అప్డేట్ ఏవి వచ్చాయో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ప్లగ్ఇన్ యాప్లో చూసుకున్నట్టయితే యానిమల్స్ లాస్ట్ అప్డేట్ తప్ప ఇంకేటి రాలేదు. తర్వాత వెహికల్స్లో లాస్ట్ నెమలి, అలాగే న్యూ కార్ అయితే వచ్చిందనమాట. తర్వాత చీట్ కోడ్స్ అవి కూడా చూద్దాం, వాటిలో కూడా ఏం లేదు. ఆర్జెస్ మోడ్లో కూడా ఏం రాలేదు. ప్లేయర్ మోడ్లో చూసుకున్నట్టయితే మిస్టర్ బీస్ట్ తర్వాత కొత్తగా న్యూ మంకీని అయితే యాడ్ చేశారు, దాన్ని కూడా చూద్దాం. తర్వాత ఛాలెంజెస్లో కూడా యాడ్ చేశారనమాట. రేసింగ్ కార్ మోడ్, అలాగే గాడ్జిల్లా మోడ్ అనమాట. టెక్స్చర్ మోడ్లో కూడా యాడ్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. టెక్స్చర్ మోడ్లో అయితే యాడ్ చేయలేదు. ఫస్ట్గా నేనైతే కొత్తగా వచ్చిన మంకీ యానిమల్ని అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. దాంతో ఈరోజు ఈ వీడియోలో మొత్తం దాంతో ట్రై చేద్దాం. మొత్తం నేనైతే మెయిన్ గేమ్లోకి అయితే వస్తాను అనమాట. మీరు చూడొచ్చు, ఇప్పుడు మంకీని అయితే స్పాన్ చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ పడుతుంది. చూడొచ్చు, నేనైతే బయటికి వెళ్ళి చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని చేస్తే కొంచెంసేపు వెయిట్ చేయండి, కొంతసేపు తిరగండి ఫైల్ లోడెడ్ పడేదాకా. ఇప్పుడు మనం మంకీని ట్రై చేస్తున్నాం కదా, మంకీతో తర్వాత కార్ని అయితే ట్రై చేద్దాం అనమాట. న్యూ కార్ ఈ పార్టికల్లో ఫైల్ లోడెడ్ పడుతుంది అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే త్వరగా అయితే ఫైల్ లోడెడ్ పడడం లేదు. పడితే మంకీ ఎలా ఉంటుందో చూద్దాం. ప్లస్ ఫైల్ లోడెడ్ పడ్డది, నేను బ్యాక్కి వచ్చాను. మంకీ నంబర్ అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను అనమాట. మంకీ నంబర్ వచ్చేసి PM8 అనుకుంటా గైస్. PM8 అనే నాకు గుర్తు. ఇప్పుడు అదైతే ట్రై చేస్తున్నాను. PM8 కాదా అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడైతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసినంత వరకు మంకీ అయితే స్పాన్ అవుతుంది అనుకుంటున్నాను. స్పాన్ అయింది గైస్. ఇదైతే చాలా క్రీపీగా, చాలా క్యూట్గా భలేగా ఉంది గైస్. న్యూ కార్ వచ్చింది కదా గైస్, దాన్ని కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకసారి డ్రోన్ మోడ్ ఆన్ చేసి అయితే చూడబోతున్నాం అన్నమాట. మొత్తం ఫీలింగ్ మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు. DYN అంటే డ్రోన్ ఆన్ సరిపోతుంది. చూడొచ్చు, ఇదైతే చాలా బాగుంది. తర్వాత మనం కార్ను కూడా ట్రై చేద్దాం, అది కూడా ఇంకా ఓపి ఉండబోతుంది అనమాట. తర్వాత గాడ్జిల్లా మోడ్, అలాగే రేసింగ్ మోడ్ అవి కూడా ట్రై చేద్దాం. ఒకసారి కార్ని అయితే చూద్దాం. నేనైతే ప్లగ్ఇన్ యాప్లోకి వచ్చాను. చూడొచ్చు, వెహికల్స్ కదా, వెహికల్స్లో 25 న్యూ కార్, దాని పేరు కూడా అక్కడ ఇస్తే బాగుండు. సరే, ఇప్పుడైతే చూద్దాం. గేమ్లోకి వస్తాను. ఈ బ్యాగ్ని తీసేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ పడుతుంది. ఎర్రర్ పడితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు కార్ కదా తీస్తున్నాం. తర్వాత కార్తో రేసింగ్ మోడ్ను కూడా ట్రై చేద్దాం, అది కూడా చాలా ఓపి ఉండబోతుంది. ఇప్పుడు ఒకసారి పేస్ట్ చేసి చూడబోతున్నాం అనమాట. పేస్ట్ కొంచెంసేపు వెయిట్ చేయండి, దీన్ని కూడా వెయిట్ చేయాలి. గాడ్జిల్లా మోడ్ని కూడా ట్రై చేద్దాం. గాడ్జిల్లా అయితే మనల్ని ఏమన్నదంటున్నారు గైస్, నేనైతే ఏమి అనదని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైనా ఇది ఫైల్ లోడెడ్ పడాలి. ఫైల్ లోడెడ్ పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఫైల్ లోడెడ్ అయితే పడింది గైస్. తర్వాత బ్యాక్ వచ్చేసి కార్ నంబరు 25, అది కూడా ట్రై చేద్దాం. నేనైతే బ్యాక్ వస్తున్నాను. నేనైతే వస్తాను అనమాట. కార్ చీట్ కూడా వచ్చేసి 25, అది కూడా చాలా ఓపి ఉంటుంది అనుకుంటున్నాను గైస్ కారు. ఇప్పుడైతే ట్రై చేయబోతున్నాను. 25 ఓకే, వచ్చేసింది గైస్. కార్ అయితే చాలా ఓపి ఉందన్నమాట. చూసారా, కార్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది అనుకుంటున్నాను. ఒకసారి డ్రైవ్ చేసి కూడా చూద్దాం. తర్వాత రేసింగ్ కార్ మోడ్ని కూడా ఈ కార్తో అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. చూసుకోవచ్చు, మామూలుగా కెమెరా మోడ్ ఆన్ చేస్తే స్టీరింగ్ అవన్నీ కనిపిస్తాయి గ్యాస్. కాకపోతే ఈసారి కార్కి మాత్రం కనిపించడం లేదు. చూడొచ్చు మీరు, ఇంకో చూడండి, ఈ కార్కి అయితే కనిపించడం లేదు.
స్టీరింగ్ అవి కనిపించినట్టు కూడా పెడితే చాలా బాగుంది గైస్. తర్వాత నెక్స్ట్ అప్డేట్ గురించి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు మల్టీప్లేయర్ మోడు వచ్చేసే అవకాశాలు అయితే చాలా వరకే ఉన్నాయన్నమాట. తర్వాత రేసింగ్ కార్ మోడ్ గైస్, దాన్ని కూడా ట్రై చేద్దాం. అది కూడా చాలా ఓపీ ఉండబోతుంది అనమాట. ఒకసారి ప్లగ్ఇన్ యాప్లోకి వెళ్ళి అయితే చూద్దాం. నేనైతే ప్లగ్ఇన్ యాప్లోకి వస్తాను. వెహికల్స్ అయిపోయి, యానిమల్స్ ఇంకా రాలేదు, ప్లేయర్ మోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఛాలెంజెస్ మోడ్ అనమాట. చూడొచ్చు గాడ్జిల్లా దీన్ని. ఇప్పుడు మెయిన్ గేమ్లోకి అయితే వస్తాను అనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే దాన్ని పేస్ట్ చేసి చూద్దాం. అది కూడా చాలా ఓపీ ఉండబోతుంది అనమాట. తర్వాత గాడ్జిల్లా మోడ్ కూడా ఓపీ ఉండబోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం టైం ఎక్కువ అవ్వడం వల్ల కట్ చేశాను. నేనైతే పేస్ట్ కొట్టేశాను. కొంచెం వెయిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ పడుతుంది. చూడొచ్చు, కొంచెంసేపు తిరగండి అలాగా. ఫైల్ లోడెడ్ అయితే పడింది గైస్. ఇప్పుడైతే మనం ఛాలెంజెస్ మోడ్లోకి అయితే చూద్దాం. నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఛాలెంజెస్ మోడ్లో చూసుకున్నట్టే రేసింగ్ ట్రాక్ అని ఉంటుంది. దాన్ని అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను అంట. న్యూ కార్ వచ్చింది కదా గైస్, దాంతో అయితే ట్రై చేయబోతున్నాను. అది ఎంత స్పీడ్గా వెళ్తుందో కూడా తెలుస్తుంది. అది చాలా స్పీడ్గానే వెళ్తుంది. సరే, ఇప్పుడైతే ట్రై చేయబోతున్నాం. తర్వాత అప్డేట్ మెయిన్ గేమ్ అప్డేట్ రావచ్చు గైస్. ఇప్పుడు ప్లగ్ఇన్ యాప్ అప్డేట్, తర్వాత మెయిన్ గేమ్ యాప్ అప్డేట్ అలాగే వస్తాయి. ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది. నెక్స్ట్ అయితే గాడ్జిల్లా మోడ్, అది కూడా ట్రై చేద్దాం. అదైతే ఇంకా ఓపీ ఉండబోతుంది అనమాట. నేనైతే ప్లగ్ఇన్ యాప్ అప్డేట్లో వస్తానమాట. ఛాలెంజెస్ మోడ్లో గాడ్జిల్లా మోడ్ అది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. నేనైతే మెయిన్ గేమ్లోకి అయితే వస్తానమాట. మెయిన్ గేమ్ అప్డేట్ కూడా ఇంకో 3-4 రోజుల్లో రావచ్చు అనమాట. అది కూడా చాలా ఓపీ ఉండబోతుంది. నేనైతే పేస్ట్ చేశాను. కొంచెంసేపు వెయిట్ చేయాలి. అది ఫైల్ లోడెడ్ అయితే పడుతుంది. ఫైల్ లోడెడ్ పడడానికి టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఫైల్ లోడెడ్ అయితే పడితే గాడ్జిల్లా మోడ్ ఆడుకోవచ్చు. ఫైల్ లోడెడ్ అయితే పడ్డది గైస్. ఇప్పుడైతే ఛాలెంజెస్లోకి అయితే వచ్చేయండి. చూడండి కింద రిజిస్టర్ మోడ్, గాడ్జిల్లా మోడ్ అది కూడా ట్రై చేద్దాం. నేనైతే గేమ్లోకి వెళ్ళాను. నేనైతే గాడ్జిల్లా మోడ్లోకి అయితే వస్తాను అనమాట. దేనికైనా మంచిది ఇన్ఫినిటీ హెల్త్ తీసుకుంటున్నాను. అది ఒకవేళ చంపేస్తే తెలియదు అనమాట. ఒకసారి బయట ఉందేమో చూద్దాం. బయట అయితే నాకు కనిపించడం లేదు. ఒకసారి కొత్తగా వచ్చిన కార్ని అయితే స్పాన్ చేసి దాని దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. కార్ కూడా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మనం స్పీడ్గా బేగా వెళ్ళొచ్చు. చూడొచ్చు, అదైతే చాలా పెద్దది గైస్. అదైతే చాలా పెద్దది అనమాట. పికాక్ కూడా వచ్చింది కదా గైస్ వెహికల్స్లోని. అది వెహికల్స్లో ఎందుకు పెట్టారో తెలీదు. అది గాల్లో ఎగురుతుంది కాబట్టి కొత్తగా ఫ్లైయర్స్ అని ఏదో ఒకటి వస్తే గాల్లో ఎగిరినవి ఏరోప్లేన్స్ కానీ పారాషూట్స్ అలాంటివన్నీ దాంట్లో పెడితే బాగుంటుంది. నాకైతే గాడ్జిల్లా, అదిగోండి గైస్ గాడ్జిల్లా. అదైతే చాలా పెద్దది చూడండి. అదైతే నన్ను చూడలేనట్టే ఉంది, అందుకే వెళ్ళిపోతుంది. చూడండి, ఒకసారి గన్నతో కాల్చొద్దాం. దానికి ఏమైనా డ్యామేజ్ కానీ అవుతుందా లేదో చూద్దాం. నేనైతే కారుతో వెళ్ళడం లేదు, ఇక్కడ నుండి చూపిస్తాను. చూడండి, అదైతే చాలా పెద్దది గైస్. చూడండి అది ఎలా ఉందో మీరే చూడండి. వస్తుంది గైస్, అది వస్తుంది పైకి. అదైతే ఏం అనడం లేదు గైస్. చూడండి, అదైతే మనల్ని తోసేస్తుంది, మనల్ని కదలనివ్వడం లేదు గైస్. నేనైతే మిసైల్తో కూడా ట్రై చేస్తున్నాను. చూడొచ్చు, దానికి ఏం అవ్వడం లేదు. చూడొచ్చు, మనం కార్లో ఎక్కితే చూద్దాం ఏమైనా అది ఎంత స్పీడ్గా వస్తుందో కూడా తెలుస్తుంది కదా గైస్. సరే చూద్దాం. ఇప్పుడైతే నేను కారు ఎక్కి చూస్తున్నాను గైస్. పదండి, దానికి దూరంగా వెళ్ళిపోదాం. ఇదైతే చూడండి, అదైతే ముందుకు వెళ్ళనివ్వడం లేదు, మీరే చూస్తున్నారు. అది ముందుకు వెళ్ళనివ్వడం లేదు.
అందుకే నేను బ్యాక్ వచ్చేసి ముందుకు వెళ్తున్నాను అనమాట. చూడొచ్చు, అదైతే చాలా స్పీడ్గా వస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ స్టాప్ చేసి చూద్దాం. ఈ కారు ఒక్కసారి సైడ్ తిప్పితే తిరిగేస్తుంది గైస్, చాలా స్పీడ్ తిరిగేస్తుంది. ఒకసారి చూద్దాం. వచ్చేసింది గైస్, అదైతే చాలా స్పీడ్గా వస్తుంది. అది ఏం అనడం లేదు కాబట్టి సరిపోయింది. అంటే ఈ పాటికల్లా చనిపోదును. ఒకసారి డ్రోన్ మోడ్ ఆన్ చేసి అయితే చూడబోతున్నాను. డివోయన్ సరిపోతుంది గైస్. అదైతే చాలా పెద్దది అనుకుంటున్నాను గైస్, అదైతే చాలా పెద్దదనమాట. ఒకసారి డ్రోన్ మోడ్ ఆన్ చేసి అయితే చూడబోతున్నాను. చూడొచ్చు, పైకి వెళ్ళి చూద్దాం. చూడండి అది ఎంత పెద్దదో. దాని ముందు మనవాడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో. చూడండి, అది కన్ను మోస్తుంది, తెరుస్తుంది. ఒకసారి నోరు దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్. చాలా పెద్దది గైస్, ఇదైతే చాలా పెద్దది. దీనికి ఇంకా చంపేలా ఉంటే ఇంకా ఇలాగ ఓపెన్ చేయగానే గేమ్ అలా చనిపోతాం గైస్. చూడండి, ఇది ఇంకా దీని వెనకాతల లైట్స్ అవి వెలిగినట్టుంటే ఇంకా బాగున్నాయి గైస్. అంటే బ్లూ కలర్ లైట్లో వెలుగుతుంది కదా, అలా కూడా వెలిగితే ఇంకా బాగుండు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు. ఐ హోప్ వీడియో మీకు నచ్చే ఉండొచ్చు. సరే, టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.